జీవితానికి పర్పస్ని డెవలప్ చేసుకోండి. నీకెవ్వడు ఇది నీ పర్పస్ అని చెప్పాడు. మొన్న నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక అబ్బాయి, నా లైఫ్ పర్పస్ ఏంటో నాకు తెలియట్లేదు సార్ అన్నాడు. లైఫ్కి ఇదిగో నీకు ఇది పర్పస్ అని ఎవడు పంపించాడు. చేస్తూ ఉంటే ఏదో ఒక దాంట్లో నీకు క్లిక్ అవుతుంది, అందులో నువ్వు పర్పస్ అని అనుకోవాలంతే. నిజముగా పుట్టగానే ఒక పర్పస్ కోసం పుట్టాడు అని ఉండదు. ఓకే, చేస్తూ పోతుంటే ఒక ఫీల్డ్ నీకు నప్పుతుంది. ఆ ఫీల్డ్లో నువ్వు చేసి నువ్వు దానికోసం పుట్టావరా అని మిగతా వాళ్ళు అనుకుంటారు. నువ్వు అనుకోలేవు. అందుకని పుట్టగానే పర్పస్ తెలిస్తేనే నా లైఫ్ ఎటుపోతుందో నాకు తెలియట్లేదు సార్ అంటారు. మేము కొంచెం ఆస్ట్రాలజీ అవి కూడా చూస్తాం కదా, దాంతో ఏమవుతుందంటే నా లైఫ్ ఎటుపోతుందో చెప్పండి అంటాడు. ఏం చెప్పేస్తే నీ లైఫ్ నువ్వెందుకు బ్రతుకుతావు, నువ్వెలా బ్రతుకుతావు కదా. ఇవి ఆలోచించుకోవాలి. ఇవంతా కూడా స్లోగా కూర్చుని ఎక్కించుకోవాలి. నేను చెప్పే మాట దట్ నా లైఫ్కి ఏదో ఒక దాని ప్రకారం తెలుసో తెలియకో ఒక ఫీల్డ్లో పడ్డా, ఇందులోనే చేసుకుంటూ పోతా. ఇంకో ఫీల్డ్ ఏదైనా నచ్చింది, ప్రయత్నము చేస్తా. అంతేగా అది నా లైఫ్ పర్పసా ఇది కాదా అని. ఎంతోమంది ఆఫీసుల్లో పనిచేసేవాడు నా దగ్గరికి వస్తారు. నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా సార్, ఇది వదిలేద్దాం. ఇక్కడ బాలే అని తిట్టుకుంటారు. ఇక్కడ చేతిలో ఉన్నదాన్ని తిట్టుకుంటూ అక్కడెక్కడో ఉంది చూసావా, అది నా పర్పస్ అని అనుకుంటారు. ఎంతోమంది పిల్లలు ఇంజనీరింగ్ చేస్తూ నేను ఏదో సినిమా డైరెక్టర్ని అయిపోతా, యాక్టర్ని అయిపోతా అని తిరుగుతుంటారు. అది ట్రై చేయరా, ఇది కూడా ఫినిష్ చేయి. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ దాకా వచ్చావు, ఫినిష్ చేసేయి, అయిపోతుంది కదా. అది నా పర్పస్ అంటాడు. నీకు ఎలా తెలిసింది అది పర్పస్ అని? ఎలా కనిపెట్టేస్తావు? కనిపెట్టలేవు. ఆ పర్పస్కి ఇదేం అడ్డొచ్చింది? ఈ 4th ఇయర్ 3 సబ్జెక్టులు నీకు ఎందుకు అడ్డొస్తాయి? తెలియదు. అందుకని కొన్ని విషయాల్ని మాట్లాడుతున్నప్పుడు నాకు నిజంగా ఆవేశం వచ్చేస్తుంది. అరే, చిన్న కన్ఫ్యూజన్స్తో జీవితాన్ని పాడు చేసుకుంటారే అని. శ్రీ సూర్య త్రిచక్ర సాధన మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ఈ May 25th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి.